హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్పీ శ్రీను డైరీస్. ఈ వీడియో మాకు ఎంత స్పెషల్ అంటే ఈ క్లిప్పింగ్ చూసాక మీకు అర్థమైపోతుంది. సో ముందుగా ఈ క్లిప్పింగ్ చూసేయండి. జస్ట్ నిమజ్జనానికి ముందు ఈ సీన్ అయితే మేము చూసినాం. వి వర్ సో 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 హ్యాపీ. అసలు ఆ రోజు ఎంత మంచిగా అనిపించింది అంటే నిమజ్జనం చేసే టైంలో అంత మంచిగా అనిపించింది. మేము అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే ఈ 9 రోజులు చేసిన పూజలకు నిజంగా ఫలితం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వీడియో ఇంత బాగా వస్తుందని చెప్పేసి. సో మా డగ్రు మహారాజ్ నిమజ్జనం ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా ఈ బ్లాగ్లో చూసి వీడియో ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది. మేమైతే 9th డే రోజు మా డగ్రు మహారాజ్కి నిమజ్జనం చేద్దామని డిసైడ్ అయినాం అనమాట. చాలా బాధ అనిపించింది పొద్దునైతే, అబ్బా నిమజ్జనం చేయాలా అని చెప్పి. కానీ తప్పదు కాబట్టి ఇంకా చేస్తున్నాము. చాలా మందికి అసలు నిమజ్జనం ఎందుకు చేస్తాము, ఎందుకు చెయ్యాలి అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్స్, డౌట్స్ ఉంటాయి. నాకు తెలిసిన స్టోరీ, మేము చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీ అని నమ్ముతున్న స్టోరీ మాత్రం ఇది. సో మీరందరికీ వేరే వేరే స్టోరీలు ఉంటే కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా అయితే దేవునికి ప్రసాదం రెడీ చేసేసిన నేను శనగల ప్రసాదం పెట్టినాం అనమాట. సో 9th రోజు శనగల ప్రసాదం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసినాం. సో ఇక నిమజ్జనం ఎందుకు చేస్తామంటే, వేదవ్యాసుడు చవితి రోజే వినాయకునికి మహాభారతం చెప్పడం స్టార్ట్ చేసిండనమాట. అలా రాస్తూ 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 వినాయకుడు 10 days అలా రాస్తూనే ఉంటాడనమాట. అప్పుడు వినాయకుడు శరీరం చాలా వేడిగా అయిపోతుందంట. అప్పుడు వేదవ్యాసుడు పక్కనే ఉన్న నదికి తీసుకెళ్లి వినాయకునికి స్నానం చేయిస్తాడంట. అప్పుడు వినాయకుడు చాలా సంతోషిస్తాడనమాట. అప్పుడు వినాయకుడు ఒక మాట చెప్తాడంట వేదవ్యాసుడికి. ఏమని? ఇలా నాకు ఎవరైతే 10 రోజులు పూజలు చేసి నిమజ్జనం చేస్తారో ఎల్లకాలం వాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పి ఒక మాట చెప్తాడంట. అప్పటి నుంచి మనందరం కూడా ఇలా 5 రోజులు కానీ 9 రోజులు కానీ 11 days కానీ ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఇంట్లో ఉంచి వినాయకునికి మంచిగా పూజలు చేసి తర్వాత నిమజ్జనం అనేది చేస్తాము. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని పనులు చేసుకుంటూ ఎల్లకాలం మనతోటే ఉంటాడని నమ్ముతాం అనమాట. ఇది నాకు తెలిసిన స్టోరీ. మీకేమైనా వేరే స్టోరీస్ తెలుసుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక మేమైతే ఇలా హాఫ్ సారీస్తో మంచిగా రెడీ అయిపోయాం. మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. మా చెల్లి ఇంకా రెడీ అవ్వకుండా ఇంకా టైం పాస్ చేస్తుంది. సో ఈ హాఫ్ సారీస్ కూడా మన ఇన్స్టాలోని మోక్షి ఫ్యాషన్స్ వాళ్ళ నుంచి తెప్పించుకున్నాము. ఫ్యాబ్రిక్ అయితే మంచి టిష్యూ పట్టులో వచ్చిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టిష్యూ పట్టులో ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. సూపర్గా వచ్చింది. ఇంకా ఇక్కడ అంతా నీట్గా చేసేసుకొని ఇంకా నిమజ్జనానికి అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. అక్కడికి తీసుకెళ్లే పూజ సామాన్లు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇలా మా ఆయనకి బొట్టు పెట్టి షాల్వా కప్పి వినాయకుని ఇంకా తీసుకెళ్లాలన్నప్పుడు అబ్బా ఎంత బాధ అనిపించిందో అసలు మాకు. మా ఆయనకైతే ఇంకా బాధ అనిపిస్తుండే, 9 రోజులు ఇంత మంచిగా గుజబెట్టినాము వినాయకుని, ఇప్పుడు నిమజ్జనం చెయ్యాలా అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ కూడా అన్నయ్య వాళ్ళు బాస్రాలో చేస్తారు నిమజ్జనం. చాలా మంది అడిగారు, అమ్మ వాళ్ళకి ఈసారి ఫెస్టివల్ లేదు సో ఇంట్లో వినాయకుని పెట్టలేదు. మేము 9 రోజులు మా ఇంట్లో పెట్టుకున్నాము డగ్రు మహారాజ్ని. లాస్ట్ ఇయర్ మాకు లేకుండే. సో బాసరాకే వెళ్దామని డిసైడ్ అయినాం ఫస్ట్. కానీ మా ఆయన ఎవ్రీ ఇయర్ అనుకుంటే అక్కడికే వెళ్ళాలి, ఎప్పుడన్నా మనకి సిచ్యువేషన్ బాగాలేక అక్కడికి వెళ్ళలేకపోతే ఎందుకు అని చెప్పేసి వేరే ప్లేస్లో ఎక్కడ నిమజ్జనం చేద్దాం అనుకున్నాం. ట్యాంక్ బండ్ అయితే అస్సలు ఆప్షన్లో పెట్టుకోలేదు. సో డగ్రు మహారాజ్ని అయితే మంచిగా కారులో కూర్చోబెట్టేసి ముందుగా స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాము. సో మేము అనుకుంది దగ్గరలో అయితే మాకు షామీర్పేట లేక్ అయితే దగ్గరలో ఉంటుంది, ఇంకా అక్కడ కొంచెం మంచిగా కూడా చేస్తామని విన్నాము. సో సరే అని చెప్పి అక్కడికి స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నాం ఎలా ఉంటుందో ఏంటో అసలు. ఇక్కడ కూడా ట్యాంక్ బండ్లోనే ఇలా విగ్రహాలు విరిగిపోవడం అలా ఇలా అవుతుంది నిమజ్జనం అయ్యేటప్పుడు, ఇక్కడ ఎలా ఉంటుందో అని చెప్పి. ఇక్కడ వచ్చాక కూడా మాకు అస్సలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అబ్బా ఏమో ఇక్కడ కూడా అలాగే ఉండే నిమజ్జనం కంప్లీట్గా అని చెప్పేసి వెళ్తూ ఉంటే కట్టమైసమ్మ టెంపుల్ పక్కకే ఇంకో పెద్దగా
ప్లేస్ ఉండే అనమాట. అక్కడంతా రోడ్ అంతా బ్లాక్ చేసేసిండ్రు తెలివిగా. కానీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ నడవాలి లోపలికి. అప్పటికి మా ఆయనకి అన్నయ్యకి అంటూ ఉన్నాం, ఇంత ఎండలో నడుస్తారా అని చెప్పి. కానీ మా ఆయన లేదు, అక్కడికి వెళ్ళి మంచిగా చేద్దాం నిమజ్జనం అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా అందరం స్టార్ట్ అయినాం. స్టంట్ ఏంటంటే మేము హాఫ్ సారీ తీసుకున్నాం కాబట్టి చాలా కష్టమైంది నడవడము అక్కడంతా. మా అన్న అప్పటికే అంటుండు, ఎందుకు మీకు ఈ స్టంట్లు, మంచిగా డ్రెస్సులు తీసుకొని రాక అని చెప్పి. మేమేమనుకుంటాం నిమజ్జనానికి మంచిగా రెడీ అవ్వాలనుకుని మేము హాఫ్ సారీ తీసుకొని వచ్చినాం. కానీ అలా ఇలా చేసైతే మంచిగా డెస్టినేషన్కి రీచ్ అయినాం. ప్లేస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది, అసలు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు ఉన్నాడు అని ఒక ప్రూవెన్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. చాలా అంటే చాలా ఎక్కడో ఒక మనసులో ఒకలాగా అనిపిస్తుండే మాకు, అరే 9 రోజులు ఇంత నిష్టగా చేసినాం పూజ, ట్యాంక్ బండ్లో అక్కడిక్కడ నిమజ్జనం చేయడం ఎందుకు అని. కానీ దేవుడు చూసిండు, అట్లా ఇట్లా చేసి మాకైతే ఒక ప్రాపర్ వేని చూపించిండు. ఆ వేలో నడుస్తుంటే కూడా చాలా మంచిగా అనిపించింది, మంచి పాజిటివ్ వైబ్స్ ఉండే అనమాట. సో ముందుగా అక్కడ ఆ అలలు రావడము, వినాయకుడి మీద పడడము ఎంత బాగుండేనో, అసలు చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ ఫస్ట్ వినాయకుడిని అక్కడ కూర్చోపెట్టుకొని అక్కడ పూజ చేసుకొని ఇంకా నిమజ్జనానికి రెడీ అవుతున్నాం. అప్పటికి మాకు ఇంకా నిమజ్జనం చేయాలనిపించట్లే, అలాగే చూస్తున్నాం చాలాసేపు వరకు వినాయకుడిని. అండ్ అక్కడ చాలా తక్కువ మందే ఉండే, ఎక్కువ మంది రాలేదు. సో ముందుగానే మేము డీప్ అంతా చెక్ చేసుకున్నాము. డీప్ అంతా చెక్ చేసుకున్నాక అక్కడ నిమజ్జనం చేద్దామని డిసైడ్ అయినాము. సో నిమజ్జనం చేయక ముందు వినాయకుని చెవులో మా కోరికలన్నీ చెప్తూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జల్దీ మా ఇంటికి వచ్చేయాలని చెప్పి మేము ఇంకప్పుడు నిమజ్జనం అయితే స్టార్ట్ చేసినాము. వెళ్ళేటప్పుడు కూడా మీకు స్టార్టింగ్లో ఒక సీన్ చూసారు. ఆ సీన్ చూసినాక మాకు ఎంత మంచిగా అనిపించింది అంటే వీఆర్ సో బ్లెస్డ్ అనిపించింది. అంటే మా పూజలు అంత బాగా అందుకున్నాడు మా డగురు మహారాజ్ అనిపించింది. ఇంకా ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ గుడ్ బై టు మా డగురు మహారాజ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జల్దీ చేయాలి అని చెప్తూ అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోవాలని కోరుకుంటూ నిమజ్జనం చేస్తున్నాము. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వినాయకుడు ఉండి చూసుకుంటాడు అని నమ్ముతూ నిమజ్జనం చేస్తున్నాం హ్యాపీగా. ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అలా మేము వినాయకుని కళ్ళ నుంచి ఆ టియర్ రావడం అనేది సంథింగ్ స్పెషల్ ఉండే మాకు ఈ నిమజ్జనంలో. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకేంటంటే వాటర్లో వెళ్ళి మన చేతులతో నిమజ్జనం చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్ని వీడియోస్ చూసాము మేము మా నిమజ్జనానికి ముందు. ఎలా అంటే అలా 9 రోజులు పూజలు చేసి పైనుంచి విసిరేయడము, కొన్నిసార్లు విసిరేసేటప్పుడు రాళ్ళకు తాకి విగ్రహం విరిగిపోవడము, అదంతా మాకు అస్సలు మంచిగా అనిపించలేదు. కానీ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాక చాలా మంచిగా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మా చేతులతోనే నిమజ్జనం చేసి మంచిగా వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు మీ దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఆ గూస్ బంప్స్ వస్తాయి మీకు అసలు నిజంగా నిమజ్జనం చేసేటప్పుడు, అంత మంచిగా ఉండే అనమాట. సో ఇలా అయితే హ్యాపీగా నిమజ్జనం చేసుకున్నాము. షామీర్పేట్కి చాలా దగ్గరలోనే ఉంది ప్లేస్. చాలా మంది నేను రీల్ పోస్ట్ చేశాక అడిగారు అనమాట ఎక్కడక్క ప్లేస్ అని. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉండే, కొంచెం లోపలికి ఉండే అనమాట. మైట్ అందుకే రోడ్స్ అన్నీ అక్కడ బ్లాక్ చేశారు. సో యూ హ్యావ్ టు వాక్. ఒక్క కార్స్ ఎక్కడో పెట్టి మేమైతే ఒక 3 కిలోమీటర్స్ లోపల వరకు అయితే నడిచాం అనమాట. ఇంకా చాలా ఎండ ఉండే అప్పుడు, ఇంకా అయినా కూడా మాకు మంచిగా అనిపించింది. వాటర్ దగ్గర అంతా వెళ్ళినాక ఫ్రెష్గా ఉండే వాటర్, ఆ ఫ్రెష్ వాటర్లో నిమజ్జనం చేయడం ఇంకా మంచిగా అనిపించింది. చాలా తక్కువ మందికి తెలిసేమో ఆ ప్లేస్, ఇంటర్నల్గా ఉంది కాబట్టి చాలా తక్కువ మందికి తెలుసు. సో తెలిసిన వాళ్ళు కూడా ఎక్కడ వస్తారేమో అని చెప్పి రోడ్స్ అంతా బ్లాక్ చేసిండ్రు. కానీ మనం నో కాంప్రమైజ్ అని చెప్పి హ్యాపీగా మా చేతులతో డగురు మహారాజ్ నిమజ్జనం చేసినాం. ఇంకా మా బుజ్జి వినాయకుడు కూడా ఉన్నాడనమాట, మట్టి వినాయకుడు. అది కూడా నేను నా చేతులతో నిమజ్జనం చేసినాం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మమ్మీకి కానీ చెల్లికి అన్నయ్యకి దే వర్ సో హ్యాపీ నిమజ్జనం చూసినాక. ఇంత బాగా అయిందనమాట నిమజ్జనం అయితే. సో దాని తర్వాత బయటికి రాగానే మాకు కట్టమైసమ్మ టెంపుల్ కనిపించింది. సో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. చాలామంది ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ గణేశాస్ పెట్టుకుంటున్నారు. ఏ వినాయకుని పెట్టుకున్నా సరే నిమజ్జనం అనేది చాలా మంచిగా జరుపుకోవాలనేది నాదొక చిన్న ఆశ. బికాజ్ అందరూ కూడా ఇన్ని డేస్ మనం ఇంత మంచిగా పూజలు చేసుకొని ఎలా అంటే అలా
విగ్రహాలు పడేయకుండా నీట్గా ఓపిక్గా నిమజ్జనం చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఇంకా ఆ బ్లెస్సింగ్స్ కూడా చాలా మంచిగా ఇస్తారు మనకు వినాయకుడు. ఇంకా ఇంటికి వచ్చేసాక మాత్రం ఇల్లు ఎంత బోసిపోయిందో అసలు, మాకు అసలు నిజంగా పిచ్చి లేచింది అనుకోండి. కానీ ఇంకేం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయకుడు మళ్ళీ వచ్చేస్తుంది అని కోరుకుంటూ ఇంకా ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. వీడియో నచ్చుంటే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్పీ శ్రీను డైరీస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇంకా తొందరలో ఇంకా మంచి మంచి వీడియోసే రిలీజ్ చేస్తున్నాను. సో ఇంకా స్టే ట్యూన్డ్ ఫర్ మచ్ మోర్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.